హాయ్ అండి. ఈరోజు మనం విజేత కాంపిటీషన్స్ బుక్ అండి. ఇది ఏపీడిఎస్సి వాళ్ళకి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కంటెంట్ 40 మార్క్స్ ఉంటుంది కదండి. దానికి సంబంధించిన బుక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటున్నాము. మనం ఆల్రెడీ ట్రిగ్నామెట్రీలో సమ్స్ ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి మొన్న. దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటున్నాము. చూడండి, ఫస్ట్ సమ్, ఒక త్రిభుజము XYZలో యాంగిల్ Y లంబకోణము. సో XYZ Y దగ్గర లంబకోణం ఉండాలి. సో లంబకోణం అయితే XZ ఈక్వల్ టు 17 సెంటీమీటర్స్, YZ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్. అయినా tan x విలువ ఎంత అన్నారు. tan x అంటే ఇక్కడ తీటా అనుకుంటే తీటాకు ఎదుటి భుజము బై ఆసన్న భుజం. ఆసన్న భుజం తెలియదు కాబట్టి x అనుకోండి, స్మాల్ x. సో ఇప్పుడు మనం ఈ సమ్ని పైథాగరస్ థీరం ప్రకారం చేయొచ్చు. 17 స్క్వేర్ ఈక్వల్ టు 15 స్క్వేర్ ప్లస్ x స్క్వేర్. సో x స్క్వేర్ ఈక్వల్ టు 289 మైనస్ 225 దట్ ఈక్వల్ టు 64. x ఈక్వల్ టు 8 అండి. స్క్వేర్ రూట్ 64 అవుతుంది కదా. సో x ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. దేర్ఫోర్ tan x విలువ ఏమవుతుందంటే తీటాకు tan x దగ్గర తీటా ఉంటుంది. తీటాకు ఎదుటి భుజము బై ఆసన్న భుజము 15/8. సో ఆన్సర్ ఈస్ 3, 15/8. నెక్స్ట్ సెకండ్ సమ్ సొల్యూషన్. త్రిభుజం PQRలో Q లంబకోణం అండి. Q లంబకోణం మరియు యాంగిల్ P విలువ x డిగ్రీలు మరియు PQ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. P దగ్గర x డిగ్రీలు ఉంది, PQ 7 సెంటీమీటర్స్. మరియు QR ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్. ఇది 24 సెంటీమీటర్స్. అయినా sin P విలువ ఎంత? sin P విలువ అంటే మనకు హైపోటెన్యూస్ కావాలి కదండి, తెలియదాని y అనుకుందాం. సో పైథాగరస్ థీరం ప్రకారం y స్క్వేర్ ఈక్వల్ టు 7 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్. సో y స్క్వేర్ ఈక్వల్ టు 49 ప్లస్ 24 జార్ 576. కరెక్టా కదా చూడండి. 24 4 4 జార్ 16, 8 9 8 4. సో 576. y స్క్వేర్ ఈక్వల్ టు 49 ప్లస్ 576 625. సో y ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 625 అంటే 25. సో y వాల్యూ మనకి 25 వచ్చింది, 25 సెంటీమీటర్స్. వాళ్ళు మనల్ని ఏం అడుగుతున్నారండి, sin P విలువ అడుగుతున్నారు. sin P అంటే పీకి ఎదుటి భుజము బై కర్ణము అంటే 24/25. సో దీనికి ఆన్సర్ వచ్చి ఫస్ట్. నెక్స్ట్ థర్డ్ సమ్. ఒక లంబకోణ త్రిభుజము ABCలో C లంబకోణం అన్నారండి. ABCలో C దగ్గర లంబకోణం ఉంది. లంబకోణాన్ని మనం ఎల్ షేప్ వేసుకోవాలండి కంపల్సరీగా. BC ప్లస్ CA ఈక్వల్ టు 23 సెంటీమీటర్స్. BC ప్లస్ CA ఈక్వల్ టు 23 సెంటీమీటర్స్. BC మైనస్ CA ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. BC మైనస్ CA ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. అయినా tan B విలువ ఎంత అన్నారు. tan B విలువ కనుక్కోమంటున్నారు. సో దీని ఈక్వేషన్స్ రెండింటిని సాల్వ్ చేయొచ్చు అని చూద్దాం. రెండింటిని యాడ్ చేస్తే CA క్యాన్సిల్ అయిపోతుంది. 2BC ఈక్వల్ టు 30. BC ఈక్వల్ టు 30/2 అంటే 15 వచ్చిందండి. BC 15 వేసాము. BC 15 వేసాము. వాళ్ళు మనల్ని ఏమడుగుతున్నారు, tan B విలువ అడుగుతున్నారు మనల్ని. tan B కావాలంటే తీటాకు ఎదుటి భుజము బై ఆసన్న భుజం. ఎదుటి భుజం తెలియదు కాబట్టి x అనుకోండి. సో BC 15 వచ్చింది కదా, దాని నుంచి CA కనుక్కోవచ్చు మనం. ఫస్ట్ ఈక్వేషన్లో కానీ సెకండ్ ఈక్వేషన్లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే CA ఈక్వల్ టు ఫ్రమ్ 1 CA ఈక్వల్ టు 23 మైనస్ BC 23 మైనస్ BC దట్ ఈక్వల్ టు 23 మైనస్ 15 అంటే 8 సెంటీమీటర్స్ వచ్చింది. CA అనేది 8 సెంటీమీటర్స్ వచ్చింది.
సో అప్పుడు మనకి ఇంకా వాళ్ళు ఏం అడుగుతున్నారండి, tan b విలువే కదండి అడిగేది. tan b ఈక్వల్ టు బీకు ఎదుటి భుజము బై ఆసన్న భుజం. ఎక్స్ అంటే మనకి ఎంత వచ్చింది, x/15. ఎక్స్ అంటే 8/15. సో ఆన్సర్ ఈజ్ 8/15. థర్డ్ సమ్. నెక్స్ట్ ఫోర్త్ సమ్ వచ్చి, ఒక లంబకోణ త్రిభుజము ఏబీసీలో భుజాలు ఏబీ, బీసీ మరియు సిఏల పొడవులు వరుసగా ఇచ్చారు. అయిన కాస్ ఏ విలువ ఎంత? లంబకోణ త్రిభుజం ఏబీసీలో చూడండి. నెక్స్ట్ సమ్, ఫోర్త్ సమ్ సొల్యూషన్. లంబకోణం ఎక్కడ ఉందో ఇవ్వలేదు కదండి, ఒకళ్ళు భుజాలు ఇచ్చారంతే, మనం ఎక్కడైనా తీసుకోవచ్చు లంబకోణం. ఏబీసీ, ఏబీ, బీసీ, సిఏ. ఏబీ 8, బీసీ 15, సిఏ 17. అయినా కాస్ ఏ విలువ. కాస్ ఏ అంటే ఏకి ఆసన్న భుజము బై కర్ణము, 8/17. సో ఆన్సర్ ఏమవుతుందండి, ఫోర్త్ సమ్కి 8/17. నెక్స్ట్ ఫిఫ్త్ సమ్.